వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హోలీ ముసుగులో గంజాయి దందా, దూల్పేటలోని మల్చిపురాలో గంజాయి ఐస్ క్రీమ్ దందా. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద భారీ షెడ్ను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. రాష్ట్ర గీతానికి మ్యూజిక్ చేయడానికి తెలంగాణలో కళాకారులే లేరా అంటున్న ఎమ్మెల్సీ కవిత. తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరలో పోలీసుల లాఠీ చార్జీ, ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలపై, ఆందోళనకారులపై కాల్పులు, తీవ్ర ఉద్రిక్తత. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎంపీడీఓ కార్యాలయం నుండి నవాబ్ సర్కిల్ వరకు ర్యాలీ. నవాబు కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ చుట్టుపక్కల మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఇళ్లలో చెత్తను రోడ్లపైన వేయొద్దు, గ్రామ పంచాయతీ సిబ్బంది తెచ్చే బండ్లలో వేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పాటుపడాలి. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఉంటేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. రేపటి భవిష్యత్తులో తమ పిల్లలు, యువత బాగుండాలంటే నేడు మీ పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అందుకోసం ప్రజలందరూ సహకరించాలి. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
बकेट दी मारी वो डब्बा दी రాష్ట్రంలో ఈరోజు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి మూడవ శనివారం మనమందరం కూడా స్వచ్ఛాంధ్రంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్కు మార్చాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు తిరగడం జరుగుతుంది. అయితే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా మన యొక్క పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చుట్టుపక్కల ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్లాస్టిక్ లేకుండా చేసి మనం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే యావత్తులో ఉండేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ప్రతి అధికారిని కూడా రాష్ట్రమంతా కూడా పెడుతూ ఈరోజు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు తణుకులో ఈరోజు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. 2047 లక్ష్యంగా ఈరోజు మళ్ళీ వచ్చేటప్పటికి ప్లాస్టిక్ రహితం లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి మనం అందరూ కూడా చేస్తూ ఉన్నాం. మన ఇంటి మాదిరిగానే చుట్టుపక్కల ప్రాంతం కూడా నీట్గా ఉండాలి, ఆ ప్రాంతం అంతా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బనగానపల్లిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తీసుకెళ్తూ ఉన్నామని చెప్తున్నాము. అదేవిధంగా ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు, బస్టాండ్లు, రోడ్ల మీద కూడా ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ ఏరియా ప్రాంతాన్ని స్వచ్ఛంగా మీరందరూ పరిశుభ్రంగా పెట్టుకోండి. మన ఈ పరిశుభ్రంగా పెట్టుకునేప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. మన ఇళ్ళల్లో ఉన్న కసువును ఏదైతే ఈ యొక్క గ్రామ పంచాయతీకి కానీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి బండ్లలో వేయాలని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజల సపోర్ట్ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు. కాబట్టి ప్రజల సపోర్ట్ కావాలి. ప్రజల సపోర్ట్ ఉండేప్పుడే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయగలుగుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు రేపటి ప్రజల యొక్క యువత బంగారు భవిష్యత్తు కానీ చిన్నపిల్లలు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు మన చుట్టుపక్కల ప్రాంతంతో పరిశుభ్రంగా ఉండాలి. మన ఇంటి పక్కల ఉండేటువంటివి కూడా స్వచ్ఛందంగా ఎక్కడైనా ఒకరు తెలుసో తెలియక చేస్తే ఆ తప్పును వాళ్ళకి చెప్పి ఇక్కడ వేయడం సరిదిద్దు కాదు, బాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఎక్కడ కూడా పబ్లిక్ ప్రదేశాలలో ఇవల్ల ఉండకుండా చేయాలనేటువంటి ముఖ్యంగా ప్లాస్టిక్కు సంబంధించిన కప్పులు, ప్లేట్లు ఇవి రావద్దని చెప్పి బనగానపల్లిలో శ్రీమతి ఇందిరా గారు కూడా చాలా రోజులు తిరిగి వారందరినీ వేడుకోవడం జరిగింది. అయినా ఇప్పటి వరకు బాగానే కంట్రోల్ 90% అయ్యింది. కానీ మళ్ళీ కొద్దిగా చాలామంది షాపుల వాళ్ళని విన్నవిస్తూ ఉన్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు మీ యొక్క మన మంచి కోసం మేము ఏదైనా పని చేసినప్పుడు ప్రభుత్వాలకు సహకరించాల్సిన బాధ్యత వ్యాపారస్తులకు ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. ప్రజలు సహకరించేది ఏమీ చేయలేము. మేము ప్రజల సహకారంతోనే ఏదైనా చేయగలుగుతామనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు బనగానపల్లిలో ప్లాస్టిక్ యొక్క నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా, ఆంధ్రప్రదేశ్ కూడా ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోరికకు మనమందరం మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మహిబాద్ జిల్లా మరిపడ మండలం ఉల్లపల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు అచ్యుతరావు తదితరులు ఉన్నారు.
బంజారా అసోసియేషన్ అధ్యక్షులు విఎన్ నాయక్ ఆధ్వర్యంలో ట్రై సిటీ వరంగల్లో ఉన్న గిరిజన బంజారా నాయకులందరూ కలిసి ఒకే వేదికపై హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన జాతి పెద్దలు, కులాలు, సంఘ నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ, మహిళలు అందరూ వచ్చి గిరిజన భవన్లో ఆటపాటలతో కలర్ఫుల్గా హోలీ బంజారా జాతి ఒకే చోట నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ హోలీ మనకు ప్రేమ, ఐక్యత, స్నేహం, సద్భావన వంటి విలువలను గుర్తు చేస్తుంది. అప్పుడెప్పుడో ప్రహ్లాదుడు భక్తికి ప్రతీకగా నిలిచి హోలిక దహనంతో చెడుపై మంచి గెలిచిన చారిత్రాత్మక సందర్భాన్ని ఈ పండుగ మళ్ళీ గుర్తు చేస్తుంది. అలాగే మన జీవితాల్లోనూ చెడు ఆలోచనలను, అపార్థాలను తొలగించి మానవత్వాన్ని, ప్రేమను పెంచుకుంటుంది. ఈ రంగుల పండుగలో మీ కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీకు మరింత విజయాలు లభించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ట్రై సిటీలో ఉన్న గిరిజన బంజారా నాయకులు అందరూ ఒకే చోటికి వచ్చి కలర్ఫుల్గా హోలీగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ నాయక్ జాటోత్, కిషన్ నాయక్, సురేష్ లాల్, డిఎస్ వెంకన్న, వీరన్న నాయక్, వీరమ్మ, గోపీ సింగ్, సత్తమ్మ, భిక్షపతి, బానోత్, వెంకట్ నాయక్, లౌడియా, రాజు నాయక్, జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, సుమన్ మొదలైన వారు పాల్గొని హోలీ పండుగ విజయవంతం చేయడం జరిగింది. मारी वासेड़ी वागद तू माटी नहीं तड़े वासेड़ी मारी वासेड़ी वागद तू माटी नहीं तड़े वासेड़ी మహిళా అఘోరి నాగసాధు జోగులాంబ ఆలయ సమీపంలో దర్గాను తొలగిస్తానని సోషల్ మీడియాలో వైరల్ చేసింది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం బైరాపురం స్టేజీ సమీపంలో అఘోరి నాగసాధువును అడ్డుకున్న పోలీసులు. ఎవరు నువ్వు
సరే సరే కూర్చోండి ఏం లేదు బాబు అక్కడికి వెళ్దాం. శుక్రవారం నాడు ఓల్డ్ నేరేడ్మెట్లో పేదింటి కుటుంబానికి చెందిన అఖిల తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆ విషయం తెలుసుకున్న కార్యకర్తలు జగదీష్ అన్నగారికి సంప్రదించడంతో పెళ్లి విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ చేతుల మీదుగా 7,000 రూపాయలు మరియు 100 కిలోల బియ్యం బస్తాలు మరియు నూనె ఇతర సామాన్లు అఖిల అమ్మమ్మ గారైన అండాలమ్మ కాలనీ మహిళలతో కలిసి ఆర్థిక సహాయం చేశారు. మల్కాజ్గిరి నిరుపేదలకు నేను అండగా ఉంటానని ఎవరు కూడా నిరాశ పడకూడదని ధైర్యం చెప్పడంతో కాలనీ వాసులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్, దాచపోయిన సాయినాథ్, జయరాం, నవీన్ గౌడ్, బాబా, భవానీ, విజయలక్ష్మి, టింకు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హోలీ ముసుగులో గంజాయి దందా, ఎస్టీఎఫ్ దాడుల్లో విస్తుపోయే విషయాలు. గంజాయితో కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారీ. ధూల్పేటలోని మల్చిపురాలో గంజాయి ఐస్ క్రీమ్ దందా. గంజాయి మిక్స్ చేసి కుల్ఫీలు అమ్ముతున్న సత్యనారాయణ సింగ్. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసిన ఉద్యమకారుల శాసనసభ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మరియు ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమకారులను విస్మరించిందని, ఉద్యమకారులకు న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మరియు అల్వాల్ సర్కిల్ ఉద్యమకారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో శాంతిపురం మండలం రాళ్లబుదుగూరు గ్రామంలో వెలిసిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించిన బ్రహ్మ రథోత్సవం కార్యక్రమంలో భక్తులతో పాటు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. ఎంతో చరిత్ర కలిగిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ గ్రామంలో నిర్వహిస్తున్న స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న భువనేశ్వర్కి ఆలయ పండితుల వేద మంత్రాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు నియోజకవర్గంకి విచ్చేసిన భువనేశ్వర్కి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి కదిరిమునతలపల్లి గ్రామంలో కురబ కులస్తులు ఆరాధ్య దైవం సిద్ధేశ్వర స్వామి పెద్ద దేవర కార్యక్రమంలో పాల్గొన్నారు.
ओम वक्त्राब्धे भाग्यलक्ष्मी करदलकमले सर्वभाग्यलक्ष्मी रामस्वामी परिपूर्ण कृपा कटाक्ष रामचंद्र गोविंदाय दामोदराय देवाय सप्तर्षणाय రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో 12వ రోజుకు చేరిన రైతుల నిరాహార దీక్ష. రంగనాయక సాగర్ 11/6 కాల్వ సాధన కోసం రైతుల దీక్ష. ఎమ్మెల్యే మేము 12 రోజులాయే ఈ రోడ్డు మీద ఆకలి లేదు, దూప లేదు. మేము తెల్లారి లేచి వచ్చి పొద్దుగూకేదాకా కూర్చుని ఒక్కలన్నా మమ్మల్ని కలికిరం లేదా, మా దగ్గర ఖర్చుడే లేదా. మేము పొలాలన్నీ వేసి పెట్టుబడులన్నీ పెట్టి ఇంత గోసపడుతున్నామో, మేము ఎంత ఎడుతున్నామో మీరు కొంచెం అన్న వచ్చి ఓదార్చుడే లేదా మమ్మల్ని. ఇంత పాపాతుల మామయ్య మేము నింగపురంలో అందరికి చుట్టూ నీళ్ళు ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళు అందరు పారించుకుంటారు. మాడిపోతుందంటే ఒక్కలన్నా వచ్చి మమ్మల్ని చూసుడు లేదా, కాలువ చేసుడు లేదా. కాలువ మీరు చెయ్యాలంటే పొద్దుగూక వరకు బండ్లు ఉన్నాయి, గుట్టలు వాళ్ళకి తీరే బండ్లు ఉన్నాయి, ఎందుకు చేస్తలేరు అది అనుకుంటుర్రా. వాళ్ళందరూ బతుకుతే మేము చూసుకుంటా ఏడ్చుకుంటుండమంటుర్రా. మమ్మల్ని ఎట్లా బతుకుమంటారు? మేము పెట్టుబడులు అన్నీ పెట్టినాము, లక్షల పెట్టుబడులు పెట్టినాము. పోతే కళ్ళకు రక్తం వస్తుంది ఆడుకోతే, ఒక్క దొయ్య వార్త లేదు. కరెంటు పెడదామంటే నీళ్ళు లేదు, మేము ఏం చేసుడు. మోటార్లు కాలినాయి, అవి ఎక్కడెక్కడ వారేసి తప్పుడేకుంటున్నాము. మా బతికేంది, మళ్ళీ ఎక్కేంది. కనీసం ఒక్క నాయకుడు వచ్చి చూసిపోవడం లేదా, మమ్మల్ని కారుని చూడలేదా. అయ్యో మేము ఇట్లా కూర్చుండమంటారా రోడ్డు మీద? ఇంకెట్ ఎక్కుమంటారు, ఎక్కడ చేయమంటారు, మమ్మల్ని ఏడు ఉండమంటారు. మాకు నువ్వు ఓలాడు మీరు సంబరంగా ఉంటే మేము ఇదే ఏడ్చుడా. మమ్మల్ని కొద్దిగా వచ్చి గడ ఊళ్ళో ఒక మనిషి ఏడుతుండంటే నలుగురం పోయి మేము అందరం ఏదైనా పొయ్యి మీద కుండు ఉన్నా కానీ అది ఇచ్చిపెట్టి అయ్యో ఎవరు ఏడుతురని పోయి ఊపుస్తాం. ఊకుంచి అలా కట్టమేందని అడుగుతాం. రోడ్డు మీద కూర్చుండి ఇంతమంది ఏడుతుంటే ఒక్కలా నచ్చి మమ్మల్ని ఊపుతారా? అయ్యా మేమంత పాపత్రమా? సరే నాకు ఏం మాట్లాడరాదు. కనీసం ఇప్పుడు సిరిసిల్ల వాళ్ళకి ఇచ్చిన మేము అబ్బాయి ఇప్పటి మనమన్నా బతుకుతాం కదా. అండ్లై తీసి మొత్తం ఆవులై తీసి ఆడిలో వారవత్రి, ఇది రాదంటది అవి తీసి అక్కడ వారవత్రి. మేము ఎక్స్ట్రా బతుకుడు ఏం చేసుడు అయ్యా తండ్రి. ఏడ్చుకుంటాం మేము, తెల్లని దాకా నిద్ర లేవు, మాకు తిండి లేదు, చికెన్ లేదు. మేము ఏడ్చుకుంటుంటేనన్నా నీకు కొంచెం అన్న దేవుడు అన్న కలిగిరిస్తాడు కానీ చేసే పనులు చేయొచ్చు కదా. అయ్యో మొక్కుతాయి వారం దేవుడు. తెలంగాణ కవి రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ చేయడం ఎవరికీ అర్థం కాని విషయం. రాష్ట్ర గీతానికి మ్యూజిక్ చేయడానికి తెలంగాణలో కళాకారులే లేరా? కీరవాణి గారు అంటే మాకు సంపూర్ణ గౌరవం ఉంది అని కవిత అన్నారు. ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించినారు అధ్యక్ష. అది చెప్తూ అట్లానే మన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు.
సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.